మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు సంపూర్ణ పోషక విలువలు ఉండే చిరుధాన్యాలు పరిష్కార మార్గంగా మారాయి. క్రమేణా మిల్లెట్ల వినియోగం పెరుగుతూ ఉండడంతో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలను మరింతగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్రిసాట్ అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ రాగులపై పరిశోధనలు చేసి ర్యాపిడ్ రాగి అనే పేరుతో ఒక సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది. శనగలు, కందుల తర్వాత స్పీడ్ బ్రీడింగ్ విధానంలో సైంటిస్టులు 4 ఏళ్ల వ్యవధిలోనే దీన్ని తయారు చేశారు. సాంప్రదాయక రకాల కంటే ఎన్నో రెట్లు మేలైందిగా గుర్తింపు పొందిన ఈ రకాన్ని తాజాగా ఇక్రిసాట్ విడుదల చేసింది. దేశంలో జొన్న, సజ్జల తర్వాత 3వ అత్యంత ముఖ్యమైన చిరుధాన్యంగా రాగి పంట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో, తెలంగాణలో 13,000 ఎకరాల్లో సాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వంగడాలతో పంట కాలం 135 రోజులుగా ఉండడంతో ఏడాదికి 2 పంటలు మాత్రమే సాధ్యమవుతున్నాయి. ఇక్రిసాట్ కొత్త వంగడం ర్యాపిడ్ రాగి పంట 68 రోజుల్లోనే చేతికొస్తుంది. దీంతో ఏడాదిలో 5 పంటలు పండించుకోవచ్చు. విత్తనం వేసిన తర్వాత సత్వరమే అది మొలకెత్తుతుంది. తక్కువ పూతతో మొక్క మరింత వేగంగా ఎదుగుతుంది. ఎక్కువ కాంతి, ఉష్ణోగ్రత, తేమ నుంచి తట్టుకోవడంతో పాటు తక్కువ నీటితో ఇది సాగవుతుంది.